విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణలో విమర్శలు ప్రతి విమర్శలతో ఇటు అధికార విపక్ష పార్టీల మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ హాస్పిటాలిటీ వ్యవస్థకు సంబంధించి మాతా శిశు మరణాల పైన ప్రభుత్వం పూర్తిగా అమాననీయంగా ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా గతంలో ఉన్న హాస్పిటాలిటీ వ్యవస్థకి సంబంధించి పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, నీరుగార్చడానికి ప్రభుత్వం చూస్తుందంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి ప్రధానంగా ఇక రుణమాఫీ పైన కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. ఇటు హరీష్ రావు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇక హరీష్ రావు ఏమో నీ గుండెల్లో నిద్రపోతానంటున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాత్రం పూర్తిగా నీ మాట తప్పిరవును, ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలి, ఖచ్చితంగా రుణమాఫీ పైన మేము 100% రుణమాఫీ చేశామని ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ మాటల యుద్ధం అదేవిధంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఇంద్రశోభన్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. మేడం, ఇప్పుడు ఎలా ఉన్నారు మేడం? ప్రధానంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్టెబిలిటీగా ఉన్నట్టేనా? ఫైన్, గుడ్. పాత సంస్థనే కదా, కొత్తది కాదు కదా. ఓకే, డెమోక్రటిక్ గా ఉండాలనుకున్న మనలాంటి వాళ్ళకి దట్ ఇస్ బెస్ట్. ఓకే, ఏంటి ఈ మాటల తూటాలు? ఒకవైపేమో రుణమాఫీ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక గ్రామాలలో నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రుణమాఫీ జరగలేదనేది కూడా మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. దాదాపు ఒక 70% వరకు అయింది. మిగతా 2 lakhs పైన ఉన్న వారికి మాత్రం కాలేదంటే 5,000 ఎక్కువ ఉన్నా లేదంటే ఒక 1,000 ఎక్కువ ఉన్నా కూడా పూర్తిగా కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది అనేది మాత్రం మనకు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అందరికి చేశామనేది మాత్రం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే అండి. సో రుణమాఫీకి సంబంధించినటువంటిది అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్గా చెప్పాల్సిన అవసరం. ఓకే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ 192 హయాంలో కూడా దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అగైన్ తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం చేశారు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డిసిషన్. సో అది మనము బై స్టాండ్ దానిపై నిలబడి ఉన్నాం, చేసున్నాం. కాబట్టి దీంట్లో ముందే చెప్పాం ఏమిటంటే కొన్ని టెక్నికల్గా ఉన్నటువంటి అంశాల పట్ల ఇబ్బందికరమైన విషయాలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాటిని కూడా రెక్టిఫై చేసి ఇస్తామని చెప్పి దానికి సంబంధించి మండల్ లెవెల్లో ఒక అగ్రికల్చర్ ఆఫీస్ని కూడా పెట్టడం జరిగింది. సో మీకే ఇబ్బంది అంటే ఇబ్బంది ఎక్కడ అవుతుంది ఎక్కడంటే 2 లక్షలు ఒక ఫ్యామిలీ 2 lakhs యాక్చువల్గా మనం చెప్పినటువంటిది. సో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పూర్తి అయిపోయింది. సో 2 లక్షలకి పైన ఉన్నటువంటి వాళ్ళు కనుక మీరు చేసినటువంటి దానికి అంటే దాని పైన ఉన్నటువంటిది అది కట్ ఆఫ్ 2 lakhs మనకి. అది 100 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా జరగదు. ఎందుకంటే మన సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇచ్చిన దాంట్లో మనం అది సెట్ చేసి ఇచ్చినప్పుడు నీకు డేటాని అది చూపించదు వీళ్ళు రుణమాఫీ కింద ఉన్నారా లేరా అని దానికి. సో కాబట్టి కట్ ఆఫ్ 2 lakhs ఎగ్జాక్ట్లీ. సో దానిపైన అమౌంట్ 100 రూపాయలైనా 2,000 ఉన్నా 10,000 ఉన్నా 50,000 ఉన్నా 1,00,000 ఉన్నా కూడా అగైన్ మీరు దాన్ని కనుక మీరు చేసేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ 2 lakhs కూడా మీకు జమ అవుతుంది. ఎందుకు జమ అవుతుందని చెప్తున్నా అంటే ఆల్రెడీ రుణమాఫీకి సంబంధించినటువంటి దాదాపు ఒక 34-35 కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆ ఖాతాలో పెట్టింది. మీరేం ఇలా అంటున్నారు? ఒక మంత్రి ఏమో 7,000 కోట్లు మాత్రమే, డిప్యూటీ సీఎం 7,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో ఇక ఉత్తమ్ లాంటి వాళ్ళు అయితేనేమో రుణమాఫీకి సంబంధించి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ జరగలేదు అంటున్నారు. అంటే పొంతన లేని సమాధానాలు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంది అంటే దఫాల వారీగా చేస్తూ వచ్చారు. దఫాల్ మీన్స్ వాట్? 1,00,000 రూపాయల వరకు ఒక కట్ ఆఫ్ డేట్ లో, 1,50,000 ఒక కట్ ఆఫ్ డేట్ లో, 2 lakhs కి ఒక కట్ ఆఫ్ డేట్ లో పెట్టినారు. అంటే ఎట్ ఏ టైం అందరినీ కొట్టడానికి చేయడానికి మనకు అది పాసిబిలిటీ అన్నది కష్టం అవుతుంది టెక్నికల్ గా. కాబట్టి ఒక లిమిట్ అనేది పెట్టి చేస్తూ వచ్చారు. దీంట్లో భాగంగా దాదాపు 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ రుణమాఫీ కింద అమౌంట్ వాళ్ళ ఖాతాల్లో జమ అయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఎప్పుడు పూర్తవుతుంది? మేము ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా దాంట్లో మీకు ఇచ్చాం 2 lakhs పైన ఎవరైతే ఉండిందో ఆ బ్యాలెన్స్ మీరు చేసేసుకోండి, ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో జమ అవుతుందని చెప్పారు. అది చేయాల్సి ఉండదు. ఎందుకంటే ఏదో
ఏదైనా మనం ఫ్రీగా ఉచితంగా ఇస్తూ పోతూ ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఓకే. భారము బరువు అనేది రెండు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షం నిలబడ్డప్పుడు మీకు 2 లక్షలు ఇస్తుంది అంటే మీరు బాగుండాలని ఆలోచిస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు చేసుకోండి, ఆటోమేటిక్ ఇది పూర్తవుతుందని గైడ్ లైన్స్ లో ఇచ్చారు. ఓకే. సో అఫీషియల్స్ కూడా ఏం చేస్తారు, మేము గైడ్ లైన్స్ ఏమి ఇచ్చామో అది మాత్రమే అఫీషియల్స్ ఫాలో అవుతారు. సో మరి ఇక్కడ కాంది ఎక్కడ, జరగంది ఎక్కడ, ఎందుకు ఇలాంటి చౌకబార్ స్టేట్మెంట్స్ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళ మీరు గనక చేసినట్లయితే మీరు రైతు రుణమాఫీ గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? కలలన్న ఆలోచించినారా? మీరు చేసినటువంటి అప్పును ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఎక్కడైతే మీరు ఇబ్బంది చేశారో ఆ ఖజానాన్ని అంతా కూడా ఆ రైతుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిస్థితికి వచ్చిందంటే ప్రతి రూపాయిని కూడా ఇవాళ మేము భారంగా అయినప్పటికీ కూడా చేసే పరిస్థితిలో ఉండింది. మీ హయాంలో మీరు దాదాపు 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మీరు పెట్టినారు రుణమాఫీ కోసం. మీరు ఇచ్చిందెంత? 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు మీరు. మరి ఏ మొహం పెట్టుకుని వాళ్ళ రుణమాఫీ గురించి మీరు మాట్లాడుతున్నారు? అది కూడా ఎట్ ఏ టైం అని మీరు చెప్పారు. 1,00,000 రూపాయలు కూడా ఎట్ ఏ టైం అని చెప్పారు. మీరు ఎట్ ఏ టైం చెయ్యలే. ఎట్ ఏ టైం కాకుండా దానిని 25,000కు ఒకసారి అని చెప్పారు. ఎలక్షన్ల ముందు కొద్ది మందికి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కొద్ది మందికి చేశారు. అందులో ఒక 13,000 కోట్ల రూపాయలు ఏమో ఎలక్షన్ల ముందు చేసినట్టుగా ఉంది. సో అంటే మీలో లేనటువంటి చిత్తశుద్ధిని ఇవాళ కాంగ్రెస్ చేసి చూపిస్తే మీరు ఎందుకు జెలసీగా ఫీల్ అవుతారని అడుగుతున్నాను. రైతుకి ఇంకా చెయ్యాలి, ఎంత చేసినా తక్కువని. ఎందుకనంటే మన తెలంగాణలో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏం అంటే గతంలో తెలియదు. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ తో పాటు చెప్పారు ఏంటంటే డిసెంబర్ 9, ఇంకొకటి ఏంటంటే ఆగస్ట్ 15 లోపు అందరికి పడిపోతాను. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఫస్ట్ చూసుకోలేదు. టెక్నికల్ ఇష్యూ ఏమవుతుంది, ఇప్పుడు రైతు 2 lakhs లోపు వాళ్ళకైతే పూర్తి చేశారు కదా. 15 ఆగస్టు లోపు 2 lakhs లోపు వాళ్ళకి అయిపోయింది. 2 lakhs కు ఉన్నటువంటి వాళ్ళు మీరు బ్యాలెన్స్ చేయాలి కదా. ఇంకా బ్యాలెన్స్ చేస్తే కదా దాదాపు 1,00,000 ఫిర్యాదులు వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారంటే 1,00,000 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళే మాకు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. 1,00,000కు పైగా వచ్చాయని. మీ దగ్గర ఏం డేటా వచ్చిందో, మీకు చిత్తశుద్ధి ఉంటే లోకల్లో మీకు క్యాడర్ ఉన్నది, మీ లీడర్లు ఉన్నారు. మొన్నటి దాకా ఎమ్మెల్యేలుగా కబ్జాలు చేయనిక ఉన్నటువంటి సోయి ప్రజల సమస్యల పట్ల లేకపోయింది. ఇలా ప్రతిపక్షంలోకి వచ్చారు, మీకు ప్రజల సమస్యలకి తెలుస్తుంది, అర్థమవుతుంది కదా ఎక్కడ సమస్య ఉందని. ఆ ఫైల్ పట్టుకొని వెళ్ళండి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి. కలిసినప్పుడు ఆటోమేటిక్గా అది రెక్టిఫై అవుతుంది. మీరు అది చేయకుండా పొద్దున్న లేస్తే ఖాళీ కూర్చొని ఇంట్లో టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అన్ని మంచిగా ముగించుకొని కూర్చొని ట్విట్టర్లో 2 ముక్కలు పెడితే అయిపోతుంది రాజకీయం అనుకుంటున్నారు. అది కాదు కదా. ఆనాడు ప్రజల్లో లేరు, ఈనాడు కూడా ప్రజల్లో లేరు. మీరు ప్రజల మధ్యలోకి పోయి ఈ పోరాటం చేస్తలేరు. కేవలం ట్విట్టర్లో కూర్చొని పోస్టింగ్ పెట్టే దాంట్లో మాత్రం ఈ పోరాటం ఉంది. కాబట్టి నీ చిత్తశుద్ధిని ఎక్కడ చాటుకో. నిజంగానే ప్రజలకు ఎక్కడైతే జరుగుతలేదో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యను అధికారుల దగ్గర తీసుకెళ్ళండి. అధికారుల వల్ల కూడా కాలేకపోతే ప్రభుత్వం దృష్టికి సిఎస్ దగ్గరికి వెళ్ళండి. సిఎస్ కూడా కాదనుకోండి, మంత్రి దగ్గరికి రండి, ముఖ్యమంత్రి దగ్గరికి రండి. ఆల్వేస్ వెల్కమ్. మా దర్వాజాలు ఓపెన్ ఉన్నాయి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వచ్చేటువంటి వాళ్ళకి పార్టీలకు అతీతంగా ఎవరైనా మీ యొక్క సమస్యను మా దగ్గర ప్రగతి భవన్ కి రైతులు వస్తే మాత్రం ఇనుప కంచెలు, అక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందని మీరు ఆరోపించారో ఇప్పుడు మీరు అదే చేశారనేది కూడా ప్రధానంగా అసలు రైతుల నుంచి వస్తున్న చర్చ. నిజంగా అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, ఎక్కడో ఒక దగ్గర కావాలని ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే పనిలో ఉన్నారు. ఇవాళ అధికారుల దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు, మంత్రుల వరకు అందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇవాళ సెక్రటేరియట్ 24 గంటలు కేవలం యాక్చువల్గా విజిటింగ్ అవర్స్ 3 o'clock మనం పెట్టినాము. కానీ 3 కన్నా ముందు కూడా పబ్లిక్ ఇవాళ సెక్రటేరియట్ లో తిరగగలుగుతున్నారు, వెళ్ళగలుగుతున్నారు, సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. కనీసము 10 సంవత్సరాల్లో అసలు మనకు సెక్రటేరియట్ ఎక్కడుందో అర్థమైందా? అట్లీస్ట్ లోపలికి వెళ్ళాము, సిఎస్ గారు ఒక రిప్రజెంటేషన్ తీసుకోగలిగినారా? అది లేదు కదా. మరి మార్పు ఇక్కడే కనబడుతుంది కదా. కాబట్టి రైతులు ఎవరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ రాజకీయ పదవి కోల్పోయి మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చకపోవద్దు. మీకు సమస్య ఉంటే రండి, మేము అందుబాటులో ఉన్నాం తప్పకుండా. ఇప్పుడు నేను ఇందాక ప్రజాభవన్కి వెళ్ళాను, ఫ్రైడే ప్రజాభవన్కి వెళ్ళాను. అక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్గా, ఇప్పుడు రెవెన్యూది సపరేటు, పెన్షన్స్ సపరేటు, డబుల్ బెడ్రూమ్, మున్సిపాలిటీ, ఏ సెక్షన్కి ఆ సెక్షన్. మనకు ఉన్నటువంటి 49 శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సపరేట్గా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అప్లికేషన్ తీసుకొని అఫీషియల్స్ అక్కడే ఉంటున్నారు. పాజిబుల్ ఇప్పుడు నేను స్వతహాగా నా కళ్ళతో చూశాను. రెవెన్యూకి సంబంధించినటువంటి జెన్యూన్ సమస్య ఉంటే
అప్పటికప్పుడు వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఎస్ పలానా వాళ్ళ పేపర్ ఉండింది, ఇది పెండింగ్ లో ఉండింది, ఎందుకు చేయలేకపోతున్నారు, ఇమీడియట్ గా మీరు రెక్టిఫై చేయండి, పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పి చేస్తున్నారు. సో ఇట్లా గతంలో ఎప్పుడైనా మనం చూసినామా? చూడలేదు కదా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇవాళ ప్రజాభవన్ లో ఇవాళ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నడుస్తుంది. సో ప్రజలకు లేని బాధ వీళ్ళకి, అంటే అధికారం కోల్పోయిన వాళ్ళకి మాత్రమే బాధ ఉంది, వాళ్ళ ప్రజలకి బాధ లేదు. నిజంగా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పైన, ఈ ప్రభుత్వం పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? కేసీఆర్ దగ్గర కనీసం వినడానికి కూడా ఎవరు లేరు, అతి లేరు. ఇవాళ వింటూ పని చేస్తున్నాం కాబట్టి, పెట్టేవాడు ఉన్నప్పుడు ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆశ ఎక్కువ ఉంటుంది. మాకు ఇంకా పెడితే బాగుండు, మాకు ఇంకా చేస్తే బాగుండు అని ప్రజల్లో ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. కాబట్టి మేము ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఉన్నటువంటి ఖజానా దృష్ట్యా వీటిని ఆలోచిస్తూ ఈ ప్రభుత్వము కష్టమైనప్పటికీ కూడా నిర్ణయాల వైపు ముందుకెళ్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 24 గంటల సమయం ఉంటే 18 అవర్స్ ఆయన పబ్లిక్లోనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆయన పర్సనల్గా ఒక్కరోజు సెలవు పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు అని అంటే, పబ్లిక్కి నేను చేయాల్సిన అవసరం ఉంది, నా నీడ్ ఉంది, నా బాధ్యత ఉంది, నేను బాధ్యతంగా ఉంటే కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా బాధ్యతాయుతంగా ఉంటారని ఆలోచిస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తికి, మీకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే రండి, కలవండి, అర్జీలు పెట్టండి, చేయకపోతే ఎందుకు జరగలేదు అడగండి, ఒక మంచి సలహా సూచన ఇవ్వండి. ఇవాళ ఈ పని జరగలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు అనుకుందాం. ఆ రుణమాఫీ జరిగిన దానికి ఎందుకు జరగలేదు, జరగకపోతే దీనిని మనం ఈ రకంగా చేయొచ్చని సలహాలు ఇవ్వండి. జరగలేదంటారా, జరిగిందంటారా? మీరు ఆరోపిస్తున్నటువంటి దానికి ఇది జరగకపోతే, ఇది జరగడానికి కోసం ఏది ఉపాయం ఉంటుందో కూడా చెప్పండి అని అడుగుతున్నాను మీకు. మీ దగ్గర ఉపాయం లేదు, అపాయం లేదు, మీ దగ్గర కేవలం ఎదుటోని నిందించడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు. జీరో అంటారు. అందుకని రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. మొన్న ఏమన్నారు, తాటి చెట్టుపడు పెరిగినావు కానీ ఆ దిమాక్ల గింత కూడా మెదలలేదు నీకు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలా, లేదంటే హరీష్ రావు రావే చేయాలి కదా. 2015 మేము 15 ఆగస్టు వరకు రుణమాఫీ అని చెప్పినాము. చెప్పినప్పుడు మేము నిలబడ్డాం కదా, దానికి కట్టుబడ్డాం కదా. సో కట్టుబడ్డ దానికి మరి ఇప్పుడు దానికి మీరు కదా చేయాల్సింది, మేము కాదు కదా. జరగలేదు అంటున్నాను మీకు. అందుకే అంటున్నా, నా వైపు నా ఖజానాలో అమౌంట్ ఉంది, టెక్నికల్ గా జరగాల్సిన వాళ్ళకి ఎట్ ఏ టైం జరిగిపోయింది, ఇష్యూస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే ఆగిపోయింది. మీరు అమౌంట్ కట్టండి, తీసుకోండి. ఈ రోజు వరకు కూడా ఆ అకౌంట్ లో అమౌంట్ ఉంది అని చెప్తున్నా మీకు. మిగతా వాటిని కొన్నింటిని ఆపి కూడా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ప్రభుత్వం ఇవాళ రుణమాఫీకి సంబంధించి ప్రెస్టేజ్ గా తీసుకొని పనిచేస్తుంది. రుణమాఫీ జరగలేదని ఆ బ్యాంకుకి వచ్చిన తర్వాత గుండెపోటుతో చనిపోయిన సందర్భం. ఇప్పుడు న్యాచురల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. గుండెపోటు అనే దానికి అదొక్కటే కారణం కాదు, తనకి గతంలో అంతకు ముందుకు ఉన్నటువంటి ఇష్యూస్ పరంగా ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఆ టైంలో, ఆ సందర్భంలో జరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది దీని వల్లనే జరిగిందని ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది. బట్ ఆ రైతుని ప్రభుత్వము ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అది బాధాకరం. రైతు అలా నేల రాలిపోవడం అన్నది ఎవరికైనా అది ఇబ్బందికరమైన విషయమే, బాధాకరమైన విషయమే. సో గత ప్రభుత్వం నుంచి దాదాపు ఎన్ని రైతు ఆత్మహత్యలు ఎన్ని వాళ్ళ హయాంలో జరిగినాయి? ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నేను చెప్పిన లెక్క కాదు, వాళ్ళు చెప్పిన లెక్కనే చెప్తున్నాను నేను మీకు. మరి అలాంటప్పుడు ఇవాళ రైతు చనిపోయినాడని చెప్పే బదులు, ఆ రైతు దగ్గరికి వెళ్ళి రాజకీయం చేసే బదులు, ఆ రైతుకి 4 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోండి. లేవా? బోల్డంత డబ్బు ఈ రాష్ట్రంలో కొల్లగొట్టినారు కదా, మస్తు దాచినారు కదా, దోచిపెట్టినారు కదా, చాలా. ఈ ప్రజల సొమ్మంతా దోచుకొని ఉన్నారు. పంచండి ప్రజలకి. వరద బాధల సాయం కోసం 10 రూపాయలు సాయం చేయలే మీ మొక్కలకి ఇప్పటి వరకు. ఏం లేదా మీ దగ్గర? భూముల పేరిట, వివిధ కంపెనీల పేరిట దేశ విదేశాల్లో ఇవాళ మీరు డబ్బులు దాచిపెట్టున్నారు. తీసుకురండి, వెనక్కి తీసుకొచ్చి ఇవ్వండి, తెలంగాణ ప్రజలకి హర్షిస్తారు. బూతుల సీఎం అంటున్నారు మీ సీఎం ని. బూతుల పితామహుడు తమ్మి. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఇన్నోవేటివ్ పద్ధతిలో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ కేసీఆర్ ఎన్నడూ ఆ దిశగా వెళ్లకుండా, ఇన్నోవేటివ్ అంటే ఏం చెప్పాడు? ఎదుటోని తిట్టడమే. ఒక జర్నలిస్టుని కానీ, ప్రశ్నించే గొత్తు కానీ ఎవరైనా ఎదురుగా నిలబడి, ఈవెన్ అంతెందుకు రివ్యూ మీటింగ్ లో ఒక కలెక్టర్ లేసి అడిగితే కూడా కలెక్టర్ కుసోవాయి నాకు అన్ని తెలుసు అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన గత ముఖ్యమంత్రి. ఆయన్ని ఏమంటారు? ఇంజనీర్. ఆయన ఫాలో అవుతున్నాను చెప్పడం కాదు, ఒక వ్యక్తికి ఎట్లా అంటే ముళ్ళుతోనే తీయాలి. ఎవరు ఏ భాషలో చెప్తే వాళ్ళకి ఆ భాషలో చెప్తారే అర్థమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారికి ఆయన భాషలోనే చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లైన్లో చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ బూతు పురాణాలకి నేను వ్యతిరేకం. బూతు పురాణాలు ఎక్కడ మాట్లాడితే తెలంగాణ యాస భాష అని కేసీఆర్ చెప్పినటువంటి లాంగ్వేజ్ లోనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన భాషలో చెప్తారు. సన్యాసి కేసీఆర్ గవే ముచ్చట్లు చెప్తున్నాడు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి కొత్త భాష లేనిదేం పుట్టించి చెప్పట్లేదు. కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ కూడా
ఓన్లీ కేసీఆర్ ని బూతులతో మాట్లాడడం అసలు నిజంగా అది హర్షించదగ్గ విషయమే. ఆమె ఇప్పుడు ఎక్కడ ఏలు పెట్టినా ఎక్కడ చేయి పెట్టినా ఏ పని చేయాలన్నా అడుగడుగున కేసీఆర్ చేసిన విధ్వంసం కనబడుతుంది కళ్ళ ముందు. మరి అట్లాంటప్పుడు మనకు ఆ బాధ అనేది ఉంటుంది కదా. ఇవాళ అంత దూరం ఎందుకు, మన ఇంట్లోనే మన ఇల్లే చూద్దాము. ఇంటి పెద్దోనికి ఇంటి బాధ్యత, తండ్రి పోతే ఇంటి బాధ్యతలు పెద్దోడికి ఇస్తే పెద్దోడు ఇల్లని తాగం చేసి అప్పుల పాలు చేస్తే తన తర్వాత ఉన్నోడు ఇల్లు నడపమంటే నడపగలుగుతాడా? వాడిని పొద్దున్న సమాన్ తిడుతూ వీడు పని చేస్తూనే ఉంటాడు. వీడు చేయాలి, ఇల్లు నడపాలి. కావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆ పెద్దోనికి చెప్పాలి కదా, వాడిని గుర్తు చేయాలి కదా. వీడు ఇట్లా చేసి పని వీడు ఇట్లా చేసిన చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నారు తప్ప. ఇంకొకటక్క, నిజంగా ప్రజలలో కూడా చర్చ జరుగుతూ ఉంది. గతంలో మీరు అన్నట్టుగా కేసీఆర్ ఏదైతే బూతులు వాడారు లేదని అంటే కొంత ప్రజల్ని దగ్గరికి రానివ్వకుండా విస్మరించారు అనే కోణంలోనే ప్రజలు కొంత తిరస్కరించారు, కొన్ని తక్కువ సీట్లు ఇచ్చి ఆయనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు అదే ఫాలో అయితే మీ పరిస్థితి కూడా అట్లే ఉండబోతుంది. గుర్తుపెట్టుకోతాను, కేసీఆర్ గారు మమ్మల్ని తిట్టడము, కాంగ్రెస్ని తిట్టడము, ఈ కాంగ్రెస్ లేకుండా చేయాలి, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి అన్నది కేసీఆర్ వ్యూహం ఉన్నది. దానితో పాటు ప్రజల్ని కలవలే, ప్రజల మధ్యలోకి వెళ్ళలే ఆయన. బట్ ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తప్పులు చేశారో కాళేశ్వరం దగ్గర నుంచి పింఛన్ల వరకు ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను వైట్ పేపర్తో ఇస్తూ ఎత్తి చూపుతూ తను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకి సంక్షేమాన్ని సమృద్ధిని రెండు ప్యారలల్ గా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు చెప్పండి. సో ఇవాళ మా పాలన 8 నెలల కాలంలో 3 నెలలు ఎలక్షన్లే పోయింది. మిగిలిన ఒక 5 నెలల కాలం అంటే రీసెంట్ గా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత యాక్చువల్ గా గవర్నమెంట్ అంటే ఏంటి పాలనా పరంగా మూవ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు సర్దుకొని ఇంట్లో ఎక్కడ ఏముందో సెట్ చేసుకోవడానికి టేక్ టైం అయింది. సో దాంట్లో ఫస్ట్ పీరియడ్ అంతా 3 నెలలు కూడా కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని, కాళేశ్వరం అయ్యుండొచ్చు, విద్యుత్ పైన అయ్యుండొచ్చు, పింఛన్లు అయ్యుండొచ్చు, గొర్రెలు అయ్యుండొచ్చు, ఇవాళ ధరణి అయ్యుండొచ్చు, ప్లస్ మన మిషన్ భగీరథ అయ్యుండొచ్చు, వీటి పట్ల వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఈ ఆర్థిక వ్యవస్థని అప్పుల పాలు ఎట్లా చేస్తున్నారు, 7 లక్షల కోట్లు ఎట్లా అప్పు అయింది, అప్పు అయిన దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టినారు. మెగా కృష్ణారెడ్డి దేశవ్యాప్తంగా ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇవాళ ఆయన ఏమంటారు దేశంలోనే 11వ స్థానానికి ఎదగడానికి ఎట్లా కారణాలు, ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేశారు. అది చేసిన తర్వాత ఇవాళ అది ప్రజలకి చెప్పి నెక్స్ట్ ఇది నా మార్కు, ఇది నేను చేయగలుగుతున్నాను, ఇది నేను చేయబోతున్నాను, ఇంత అప్పుల పాలైనా ఈ రాష్ట్రం ఆగమైనా నేను మీకోసం ఉన్నా, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నేను ఉన్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యం ఇవాళ ఆయన సహచర మంత్రులు అందరూ కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నారు. వరదలు వస్తే ప్రజలు మంత్రులు వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడ్డారు. మరి వీళ్ళు ఎక్కడున్నారండి? లాస్ట్ టైము మనకు ఏమంటారు ఇదే ఖమ్మం వరదలు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడన్నా వెళ్ళి చూసినారా? హైదరాబాద్ వరదలు వస్తే వీళ్ళు ఎక్కడన్నా మనకు కనబడ్డారా? కాబట్టి వాళ్ళకి మాకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ప్రజల మధ్య ఉండే ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు. కేవలం గడికే పరిమితమై గడి పరివారికి మాత్రమే పాలన అందించినటువంటి సర్కార్ గత సర్కార్. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ దవాఖానాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. మాతా శిశు మరణాల రేటుకి సంబంధించి ఎక్కువ పెరుగుతూ ఉంటే వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు, ఇప్పుడే పుట్టిన నవజాత శిశువులు కూడా పూర్తిగా హాస్పిటళ్లలో మరణిస్తూ ఉంటే మాత్రం ఇక రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది అనేది కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే ఆ మంత్రికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన దామోదర్ రాజనరసింహ పైన కూడా ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మాతా శిశు, మొన్న జగిత్యాల్లో కూడా ఒక నవజాత శిశువు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేను మే 9, 2017లో మాతా శిశు మరణాలు కంటిన్యూగా మన కోటి హాస్పిటల్ తర్వాత పేట్ల బుర్జ్ హాస్పిటల్లో రోజు నిత్యం ఒక్కరిద్దరు అలా చనిపోతున్న సందర్భంలో ఆ రోజు ప్రోగ్రామ్ నేనే చేశాను. ఆ ప్రోగ్రామ్ లో ఇవాళ ఆ పార్టీలో ఉన్న సబితమ్మ, సుంతా లక్ష్మారెడ్డి గారు, ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి డికే అరుణమ్మ, వాళ్ళందరికీ ఆ రోజు నేనే కోఆర్డినేట్ చేసి ఆ ప్రోగ్రామ్ చేయించి నేను సాక్ష్యం దానికి. ఇవాళ మా సబితక్క, సుంతక్క ఇద్దరు చెప్పాలి. ఆ రోజు మాతా శిశు మరణాల సంఖ్య జరిగినాడు మీరు సాక్ష్యం దానికి. మరి వాళ్ళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పొద్దున్న లేచి మాట్లాడుతున్నారు. హరీష్ రావు బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్నారు. మరి ఆయన మాట్లాడుతున్న దానికి ఇవాళ అక్క మాట్లాడాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సాక్ష్యము నా దగ్గర ఉన్నటువంటి పేపర్ కటింగ్సే. ఆ రోజు వచ్చినటువంటి దాన్ని ఈ ఫోటోలో వాళ్ళు కూడా ఉన్నారు, ముగ్గురు కూడా. అలాగే 2017 జూన్ 2017 జూన్ 10వ తారీఖు నాడు నేను ఒక ఆర్టికల్ రాసిన.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని నేను ఆ రోజు ఆర్టికల్ రాసిన. నా ఆర్టికల్కి హరీష్ రావు గారు ఆ రోజు రిప్లైగా మరో ఆర్టికల్ రాశాడు, ఆయనే రాశాడు, కావాలంటే చెక్ చేసుకోమండి. విత్ ఇన్ ఒక 1 వీక్ డిఫరెన్స్లో ఆయనకు రిప్లై చేసి ఇచ్చాడు ఈ ఆర్టికల్కి. అంటే మీరు మొత్తం విధ్వంసం చేసినటువంటి దవాఖానాలను 10 సంవత్సరాలు మీరు ఎన్నడూ కూడా హాస్పిటల్ పరిస్థితి పట్టించుకోలేదు. మీరు చివరికి మీ యొక్క పైశాచికము, మేము పోయి పోరాటం చేస్తే ఆ బెడ్ పైన వేసే బెడ్షీట్లు కూడా పింక్ కలర్ వేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితికి మీరు చేరినారు. హాస్పిటల్ అంటే ఎప్పుడూ కూడా గ్రీన్ వైట్ మనకి సింబాలిక్గా కనబడతాయి. సో ఇప్పుడు కూడా అక్కడక్కడ వెళ్తే ఇంకా పింక్ కనబడతాయి ఆనవాళ్ళు. నేను పోయిన ప్రతిసారి ఒకసారి అలా చూసినప్పుడు మీరు ఇంకా పింక్ వాసన పోనంటుంది మీకని వాళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఇవాళ మీరు ఇచ్చినటువంటి 2 రోజుల క్రితము ఒకటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. హాస్పిటల్ బాలింత మరణాలకు సంబంధించి ఈ మరణాల సంఖ్య పెరిగింది వచ్చిన ఈ సార్లు అని చెప్పేసి ఇచ్చినారు. ఈరోజు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆమె రెస్పాండ్ అయ్యి ఆమె ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మొన్న వచ్చినటువంటి రిపోర్టు ఫేక్ రిపోర్టు పూర్తిగా మార్ఫింగ్ చేసి ఈ రిపోర్టు బయటకు వచ్చింది, ఎవరు ఇచ్చారని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని కూడా ఆమె చెప్పడం జరిగింది. కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఫేక్ రిపోర్టు. నా దగ్గర రిపోర్ట్ ఉన్నది, ఇవాళ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ నా దగ్గర ఉంది, మీకు కావాలంటే నేను పంపిస్తాను. మీ ఈహా పక్షాన ఈ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి దానిని వక్రీకరించి ప్రజలకి అబద్ధాలను చెప్పడంలో ఇవాళ దిట్టగా తయారైనారు. ఇవాళ దీనిని అఫీషియల్గా మంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. తర్వాత పార్టీ నుంచి పోస్ట్ చేశారు, ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈ అఫీషియల్ రిపోర్ట్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రివ్యూలు ఉండట్లేదు అసలు ఎక్కడ. అప్పుడే అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి, గింత చేస్తే ఇంత ప్రచారం చేసుకునే వాళ్ళు. ఇవాళ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా దామోదర రాజనరసింహన్నకి ఆయనకు పబ్లిసిటీ తక్కువ, పనిలో నిమగ్నమై ఉంటారు. ఆయన మౌనంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. ఇవాళ గతానికి ఇప్పుడు మీరు కంపారిజన్ చేయాలంటే హెల్త్ ఒక రెవల్యూషన్ వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నడూ కూడా ఒక్క ట్రాన్స్ఫర్ కూడా మీ హయాంలో నోచుకోలేదు. హైదరాబాద్కే పరిమితమయ్యి ఊర్లలో డాక్టర్లు ఒక్కనాడు ఊర్లలోకి వెళ్ళి డాక్టర్లు పనిచేసిన దాఖలాలు లేవు. డాక్టర్ అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఉండేది. ఇవాళ డాక్టర్లందరినీ కూడా ఎలాంటి వాటికి ప్రలోభలకు, మంత్రుల కాల్స్ కానీ ఇవాళ యూనియన్ల కాల్స్ కానీ ఎవ్వరికి కూడా ఎలాంటి ప్రలోభలకు గురి కాకుండా సీరియస్గా 40% మెంబర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఇవాళ జిల్లాలకి పంపించడం ద్వారా ఇవాళ కొత్తగా మెడికల్ కాలేజెస్ ఇవాళ పర్మిషన్ రావడానికి అది ముఖ్య కారణం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా నర్సులని రిక్రూట్మెంట్ అది రెగ్యులర్ బేస్లో కాంట్రాక్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఇచ్చింది అది ఒకటే, ఆ దానితో పాటు ఇంకా కొన్ని కలిపి ఇచ్చిన కదా నేను చెప్పేది. అది ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఇంకో 2050 పోస్టులు నర్సుల పోస్టులు 2050 పొజిషన్స్ మెడికల్ కాలేజెస్ అండ్ మిగతా హాస్పిటల్స్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి కలిపి 2050 పొజిషన్స్. సో వీటితో పాటుగా వాళ్ళ ఉన్నటువంటి పదోన్నతులు, వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ను కూడా ఎక్కడ ₹1 లంచం లేకుండా ప్రమోషన్స్ చేసి ఇచ్చారు. ఇవాళ హెడ్ దానికి ఇప్పటి వరకు ఆ డిపార్ట్మెంట్లో హెడ్స్ పొజిషన్స్ కూడా లేవు. ఆ హెడ్ పొజిషన్స్ని కూడా ఇవాళ క్రియేట్ చేసి ఇచ్చారు. కొన్ని న్యూమరికల్ పోస్టులు కూడా క్రియేట్ చేసి ఇచ్చారు. అంటే ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా ఒక ఎడ్యుకేషన్లో దామన్న ఎలాంటి ఒక మార్క్ చేసి ఒక 10 యూనివర్సిటీలను తెచ్చారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ హెల్త్లో ఆయన మార్క్ కోసము ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఈ సమాజానికి ఆ ప్రైవేటు హాస్పిటల్ దోపిడీ నుంచి బయటపడాలి అని అంటే ప్రభుత్వ దవాఖానాలు బాగుపడాలి. ఈ దవాఖానాలకు వచ్చేది నా జాతి బిడ్డలు, నా వర్గాలు ఈ హాస్పిటల్కి వస్తాయి. ఇవాళ వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిగా అతను చేస్తూ ఉన్నప్పుడు మీకు చేతనైతే మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇది ఈ రకంగా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పండి. ఇవాళ హెల్త్ అనే దాంట్లో ఇవాళ గవర్నమెంట్ సంబంధించినటువంటి కలెక్టర్లు, అంటే ఒక కలెక్టరు వాళ్ళ అత్తని తీసుకెళ్లి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించే పరిస్థితి ఉంది. ఇవాళ ఒక కలెక్టర్ అక్కడ డెలివరీ మొత్తం మేమే అసలు హాస్పిటల్ వ్యవస్థను మొత్తం పూర్తిగా ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. మీరు ప్రక్షాళనలో ఏం చేశారని అడుగుతున్నాను. మీ ప్రక్షాళనలో ఎక్కడెక్కడ ఏం దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు అన్ని కూడా లెక్కలు త్వరలోనే బయటకు వస్తాయి. మీకు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రం మీ కాన్సన్ట్రేషన్ అంతా కంప్లీట్ గా కాళేశ్వరమే. ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులైనా రాష్ట్ర నిధులైనా వీటన్నింటినీ కూడా కేవలం కాన్సన్ట్రేషన్ మొత్తం కాళేశ్వరం మీద పెట్టారు తప్ప
ప్రజల విద్యా వైద్యాన్ని పూర్తిగా నీరుగార్చారు. 10 సంవత్సరాలలో నువ్వు అధ్వానము చేసి ఆగం పట్టించినటువంటి వ్యవస్థని 6 నెలల్లో ఇవాళ రాత్రి అద్భుత దీపం అయిపోవాలి, ఇది గాడిలో పడాలంటే అది పాసిబుల్ అయ్యే పరిస్థితి అని అడుగుతున్నాను నేను. ఏ మొహం పెట్టుకొని వాళ్ళు అడుగుతున్నారు? ఇవాళ మీ గడిలో కుక్క చచ్చిపోతే దానికి ఇచ్చిన విలువ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇవ్వలేదండి. మీరు సిగ్గుండాలా మాట్లాడడానికి? మీరు ఆ గడిలో ఉన్నటువంటి కుక్క చచ్చిపోతే డాక్టర్ను సస్పెండ్ చేశారు. అది మీ చరిత్ర. ఇవాళ ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎందుకు ఇబ్బంది జరిగిందని ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి అఫీషియల్స్ గా ఉన్నటువంటి వాళ్ళని ఇది ఎందుకు మీరు చేయలేకపోతారని అడుగుతున్నారు. ఇవాళ మీరు ట్రాన్స్ఫర్స్ కావాలని, మాకు డిప్రెషన్ కావాలని వచ్చాడైతే కూడా ఇవాళ మంత్రి గారు స్పందిస్తలేరు. ఎందుకు అనంటే, ఒకటి ఇవ్వడం మొదలు పెడితే 100 మంది వచ్చి చేరుతారు, నిన్ను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారు. కాబట్టి ఒక విజన్ తో మనం ముందుకెళ్తున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నాణ్యమైనటువంటి డాక్టర్లు లేరని శాపనార్థాలు పెడుతున్నారు. మీరు మీ హయాంలో కనీసం ఒక డాక్టర్ రిక్రూట్మెంట్ అన్న మీరు చేశారా? చేయలేదు కదా. మరి చేయని దానికి ఇవాళ మీరు కొత్తగా మాట్లాడి మీ మీద గొప్పగా చేస్తున్నామంటే ఎట్లా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇవాళ దానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఇవాళ మీకన్నా కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇవాళ చేసి ఇచ్చారు. ఇవాళ వీటితో పాటుగా ఒక హైవే పైన ఇమీడియట్ గా అంటే ఎమర్జెన్సీ కేసెస్ జరిగితే వాటికి ఫస్ట్ అక్కడికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం హైవేల పైన ఒక ట్రైక్ సెంటర్లు పెట్టడం కోసం కూడా ఇవాళ వరల్డ్ బ్యాంక్ నుంచి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కిడ్నీ సెంటర్స్, బ్లడ్ బ్యాంక్స్ సెంటర్స్, వాటితో పాటు మన అవయవాలకు సంబంధించినటువంటి వాటిని డొనేషన్ వాళ్ళు చేసే వాళ్ళ యొక్క కెపాసిటీ పెంచడం కోసము, వాటిని స్టోర్ చేసుకుంటూ లేని వాళ్ళకి అందించడం కోసము, ఇలాంటివన్నింటినీ కూడా పెంచడం కోసం దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడుతున్నారు. అంటే మనకి కావాల్సింది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కావాల్సిన నీడ్స్ రెండే: విద్య, వైద్యం. విద్య ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, ఆయన వైపు ఆయన ఒక ప్రక్షాళన చేస్తున్నారు. వైద్యము దామన దగ్గర ఉంది, ఆయన ప్రక్షాళన చేస్తున్నారు. ఇవి రెండు ఇచ్చిన తర్వాత మిగతావి వాళ్ళే సమకూర్చుకుంటారు. ఇవాళ ఉచితాలని చాలా మంది చాలా రకాలుగా చేసి ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వీటిపైన చాలా వేగవంతమైన పురోగతి వైపుకి అడుగులు వేస్తుంది. వచ్చి 8 నెలలు అవుతుంది. 8 monthsకే మీరు ఏం చేయట్లేదు, ఇదంతా అయిపోయింది అని అంటే నువ్వు చేసింది అంతా ఇంతనా? మీ విధ్వంసం అంతనా ఇంతనా? ఓకే. కాబట్టి ప్రజలకి చాలా సహనం ఉన్నది, సమయం ఉన్నది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడంలో మాకు చిత్తశుద్ధి ఉన్నది. ఇంకొకటక అంటే ప్రధానంగా తెలంగాణలో ఒక కొత్త కల్చర్కు తెరలేపారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు చేయడము కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త చరిత్రకే తెరలేపింది. అసలు ఎప్పుడు ఇట్లాంటి తెలంగాణ సిచ్యువేషన్లో జరగలేదు. ఇది కాంగ్రెస్ చేపించిందని వాళ్ళు అంటున్నారు. ఖచ్చితంగా అసలు గాంధీ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్? ఎందుకు అడగట్లేరు మీరు నాకు. కౌశిక్ అంటే నాకు కూడా గుర్తొచ్చింది. నేను మహిళని. కౌశిక్ అసలు ఏం మాట్లాడినాడు? మీరు పార్టీ ఫిరాయింపులో మాట్లాడే నైతిక హక్కు మీకుందా? అసలు మీకుందా అని అడుగుతున్నా. ఫస్ట్ కౌశిక్ ఉందా? పోనీ కౌశిక్ ఉందా? ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడ పోయినారు, ఎవరు సీట్లు తీసుకున్నారు, ఎవరైనా ఈ సమాజానికి తెలుసు. ఇవాళ ఏమంటారు, గురువింద సామెత లెక్క దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా దొంగ అన్నట్టుగా మీరు దొంగలయ్యి మొత్తం అంతా ఇవాళ నీతులు చెప్పే పరిస్థితి అయితే ఎట్లా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గురించి మనకు సంబంధం లే. అది బాగలేదని మన పాలన తెచ్చుకున్నాం. ఒక ఉద్యమ నాయకుడిగా నీ పాలన ఏర్పాటు చేయాలని ప్రజలు నీకు మ్యాండేట్ ఇస్తే అది వదులుకొని నీవు గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక ఎంపీ స్థాయి, మంత్రి స్థాయి వరకు మీ పార్టీ ఫిరాయింపులు చేసుకొని ఇదే అన్నారు. ఉద్యమకారులని అసహించుకున్నారు, ఉద్యమకారులను అవమానపరిచిండ్రు, ఉద్యమకారులను ఎవరికి మీరు ఏం చేయలేదు. ఎవరో ఒక 2-3 యూనివర్సిటీ పిల్లలకు తప్ప మీరు ఎవరికి ఏం చేసింది లేదు. అలాంటి మీకు మాట్లాడే నైతిక అంటున్నా. అసలు కౌశిక్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు. ఉద్యమకారుల విషయానికి వస్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్యాయం జరిగింది అనేది కూడా ప్రధానంగా నేను కాదనను. ఇప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళకి అనుకున్నటువంటి సముచిత స్థానం రాలేదన్నది వాస్తవం. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇవాళ ఒక ఉద్యమ నాయకుడు నడిపినటువంటి పార్టీలో లేదంటే అది బాధాకరమైన విషయం అంట నేను. ఎందుకు? నీ పార్టీ పుట్టిందే దానికోసం అన్నావు కదా, వాళ్ళందరినీ ఉసిగొలిపి నీ చుట్టూ తిప్పుకున్నావు కదా, నువ్వు ఎందుకు చేయలేని అడుగుతున్నాం మేము. నువ్వు చేయలేదని అసహించుకొని నీతో ఉన్న కార్యకర్తలు ఇవాళ పార్టీని వీడే పరిస్థితి వచ్చింది. నువ్వు ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళు కూడా నీ పైన భరోసా లేక వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. నా పార్టీని కూలదోస్తా అంటే నేను గమ్మున కూర్చుంటానా? ఉన్నది రేవంత్ రెడ్డి నాయకత్వం, మర్చిపోతే ఎట్లా? మీరు పని చేసేటోడు, ప్రజల మధ్య ఉండేటోడు నా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే నేను ఎందుకు కూరుకుంటానని అడుగుతున్నాను మిమ్మల్ని. సో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. గతంలో చేసిన బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. మరి మీ పరిస్థితి? తప్పకుండా. అందుకే చెప్తాను నేను, ఎవరు పార్టీ ఫిరాయించినా తప్పే. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే
చెప్పిన పరిస్థితి. Exactly. పార్టీ ఫిరాయింపులు మా పార్టీలో జరగదు, ఇక ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నా. ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుల చట్టము రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో ఆ నేపథ్యంలోనే మేము ప్రతిపక్షంలో ఉన్ననాడు చెప్పినాము, ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాము. బట్ తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పినా కూడా దానిని వైలేట్ చేయడానికి రీజన్ బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలకే ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మాత్రమే వచ్చినటువంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కానీ వాళ్ళలాగా చేరగానే ఎవరికి మేము మంత్రి పదవులు ఇవ్వలేదు. ఇవాళ తలసానిలాగా మేము మంత్రి పదవి చేసి కుడియడం గానిలే, నువ్వు బిడ్డ నువ్వు ముక్కు నేలకు రాయాలని అని చెప్పేసి మాట్లాడినట్టుగా మేము ఆ రోజు కేసీఆర్ ని తిట్టినా తలసాని శ్రీనివాస్ నే పక్కన పెట్టుకొని కుడియడమ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు పనులు మేమేం చేయలేదే. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళకి రండి, ప్రభుత్వ పరంగా మీరు మద్దతు ఇవ్వండి, ఉండండి, కలిసి పని చేయండి అని మాత్రమే చెప్పడం జరిగింది తప్ప ఎవరిని అందలం ఎక్కించలే. వాళ్ళకి ఎవరికి కూడా మీరు చూడండి, గమనించినట్లయితే పార్టీ ఫిరాయించి వచ్చిన వాళ్ళకి ఎక్కడన్నా హై ప్రియారిటీ కనబడుతుందో ఈ పాలనలో మీరు చూసారా? కాంగ్రెస్ ఎలక్షన్లకి ముందు ఎవరైతే చేరున్నారో వాళ్ళు మాత్రమే ఇవాళ మీకు లైమ్ లైట్ లో కనబడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ తెర మీదకి రాబోతుంది, అధికారంలోకి కూడా బీఆర్ఎస్ వచ్చిన ఆశ్చర్యపడిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చితే మళ్ళీ ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరికి ఎట్లా ఇవ్వాలని చెప్పారు. అసలు ఎలక్షన్లకు వెళ్ళిన అసలు అవుతుందా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించండి. కోట్లకు ఉందా? స్పీకర్ యొక్క నిర్ణయాలని, స్పీకర్ కు ఉన్నటువంటి విశేషణ అధికారులని ప్రశ్నించే రైటు కోర్టుకుందా అని అడుగుతున్నాను నేను. అది అంటే నాకు తెలిసినంత వరకు నేను ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ తో మాట్లాడితే వాళ్ళకి అదైతే లేదు అని చెప్పడం జరిగింది. గత అనుభవాలు కూడా మనం తీసుకున్నట్లయితే రోజా గారికి సంబంధించి స్పీకర్ ఇచ్చినప్పుడు కూడా కోర్టుకు పోతే స్పీకర్ తోనే వెళ్ళి మాట్లాడుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అవి కూడా మనం చూస్తున్నాం ఆ సందర్భంలో. బట్ ఏదేమైనప్పటికీ కూడా మరి చేయాలి కదా, ఎందుకు చేయాలి? అప్పుడు ఇదే కోర్టులు సుమోటగా తీసుకొని స్పందించి ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన మా లాంటి వాళ్ళము ఇంకొంత కాన్ఫిడెంట్ గా పనిచేసేవాళ్ళం. ఎందుకు అని అంటే పార్టీ మారిపోతున్నప్పుడు డిబేట్ లో కూర్చున్నప్పుడు ఎదుటి వాళ్ళు వాడే మాటలకి మేము కన్నులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి, వాటిని డిఫైన్ చేసుకోలేక. రెండో విషయము, మా పార్టీకి ఓటు వేయాలి అని అంటే ఈ పార్టీకి ఓటు వేస్తే పక్క పార్టీకి పోతారు అని అన్నప్పుడు అప్పుడు మాలాంటి పౌరుషం ఉన్నటువంటి మహిళలకు మేము మా పరిస్థితి ఏమో ఆలోచించండి మీరు. ఇప్పుడు ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. ఇవాళ కొత్తగా శుద్ధపూస ఏమంటే సత్య హరిచంద్రుల బిడ్డల లెక్క, సత్య హరిచంద్రుల లెక్క ముచ్చట్లు చెప్తే తెలంగాణ సమాజం అన్నీ అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఎత్తి చూపే ప్రతి మాట కూడా మొన్నటిదాకా మీరు చేసిండ్రు కదా భయ్, ఎట్లా ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారని మాట్లాడుకుంటుంది సమాజం. నమ్ముతలేరు ఎవరు. పొర్లు దండాలు పెట్టినా బామార్దులు కోదండం వేయించుకున్నా కూడా ఈ తెలంగాణ సమాజము వాళ్ళని నమ్మదు. ఎందుకంటే వాళ్ళు ఏందో ఈ ప్రజలు చూసున్నారు. ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొద్ది మంది లీడర్లు వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ చుట్టూ తిరుగుతూ అక్కడ ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. మీరు మొన్న ఏదో కాల్ఫర్ చేశారు, తెలంగాణ తల్లి విగ్రహం కోసము ప్రొటెస్ట్ చేయండి, దాన్ని పాలాభిషేకాలు చేయనప్పుడు అరెస్టులు జరిగినట్టుగా చూసాము. ఒక్కొక్కరే ఉన్నారు అరెస్ట్ చేసిన వాళ్ళు, ఒక్కొక్కరి. అలాంటే ఏ టీం లేదు, ఎవరూ లేరు. దాన్ని కూడా రాజకీయం చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే మీరు ప్రతి దానిని కూడా మనం తెలంగాణ తల్లి విగ్రహము మొన్నటిదాకా ఎందుకు లేదు మీకు? 10 సంవత్సరాలు ఉన్నారు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి అయ్యి సకల భోగాలు అనుభవించిన కేసీఆర్ కు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి గారు ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అన్నప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ అక్కడ అది తీసేస్తాము ఇక్కడ పెట్టాలి అని అంటే తెలంగాణ తల్లికి చట్టాలు చేసేటువంటి ఒక అసెంబ్లీలో ప్రజలకి పాలన అందించేటువంటి ఒక సెక్రటేరియట్ లో ఆమెకి గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని మీరు సహించుకోలేని పరిస్థితిలో ఉన్నారా? సహించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా అడుగుతున్నాను నేను. ఇక్కడే పెట్టాలి అని అంటే ఇప్పుడు ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసి తన ప్రాణాలు త్యాగం చేసి ఒక యువతకి దిశ నిర్దేశించి ఇవాళ మహిళలకి చట్టసభల్లో మహిళలకి లోకల్ బాడీలో 50% రిజర్వేషన్ ఇస్తూ గ్రామ పంచాయతీలు 70 అమెండ్మెంట్ చేసి ఒక మంచి పాలన అందించినటువంటి ఒక వ్యక్తికి మనం విగ్రహం పెట్టడం తప్పవుతుందని అడుగుతున్నాను నేను. తప్పవుతుందని అడుగుతున్నాను. మీరు మీ నాయన బతుకుండగానే కేసీఆర్ కాలనీ అని పెట్టుకున్నారు మహబూబ్నగర్లో. ఇవాళ మీ నాయన బతుకుండగానే ముఖ్యమంత్రి స్థానంలో మీ నాయన చేయాల్సినటువంటి భద్రాచలం పనులన్నీ నీ కొడుకు చేశాడు. మరి ఆ రోజు ఈ సమాజం ఇదంతా గుర్తురాలేదా మీకు? మీలాగా ఎక్కడ అధికారాన్ని మేము మిస్యూజ్ చేయట్లే. ఎవరు ఏ సమయం ఎవరు చేయాలో ఆ పని చేస్తున్నారు. అత్త పని అత్త చేస్తుంది, కోడల పని కోడలు చేస్తుంది. మీరు అట్లా చేయలే, అన్ని మీరే చేశారు. కాబట్టి ఈ సమాజం మిమ్మల్ని మీరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితులు లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఈ సందర్భం ఒకటే గుర్తు చేస్తాను మీకు. కేటీఆర్ గారు అమెరికా నుంచి రాగానే
వరద బాధితులను నువ్వు వెళ్ళి మాట్లాడినారా? వాళ్ళని పలకరించినారా? పలకరియలే. ఏదో వీర పోరాటం చేసినాడు అని చెప్పి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి హల్చల్ చేసినాడు. కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మహిళల్ని కించపరిచే విధంగా గాజులు చీర పంపిస్తే నువ్వు దాన్ని సమర్థించినట్టే కదా ఇంటికి పోయి. బుద్ధింతా నువ్వు మహిళల్ని అవమానిస్తావని మాట్లాడాలి కదా కేటీఆర్, మరి ఎందుకు మాట్లాడలే? అది మాట్లాడకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఓ శబాష్ బేష్ సూపర్ చేసినావు అని ఆయనను మెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర ముచ్చట్లతోనో తిట్టిపోయినావు నువ్వు. అది నీకు సబబా? అది సబబా అని అడుగుతున్నా. ఇవాళ నీ చెల్లెకి కష్టం వస్తే యావత్తు మహిళ కష్టం వచ్చిందని మాట్లాడినాం. ఇవాళ సబితమ్మను సునీతమ్మని అసెంబ్లీలో అక్కలను నమ్ముకుంటే అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడితే దానిని యావత్తు మహిళలకు అంటగట్టినారు. మరి ఈ చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి కొనియాడిన ఈ నేలలో ఆడబిడ్డల్ని అవమానిస్తే కేటీఆర్ ఎందుకు మాట్లాడని అడుగుతున్నాను నేను. కేటీఆర్ ఎందుకు బుద్ధి చెప్పడానికని అడుగుతున్నాను. ఆల్రెడీ కౌశిక్ రెడ్డి గవర్నర్ని ఒక ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడితే నేషనల్ మహిళా కమిషన్ పిలిచి తిట్టింది కదా, మరి ఆ రోజు గుర్తురా తిట్టింది. అది ఒక సందర్భం. సీతక్కను అసెంబ్లీ సాక్షిగా ఆమెను అవమానపరిచిండు, అది 2వ సాక్ష్యం. మొన్న 3వ సాక్ష్యం. 3 సార్లు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఆయన ఒక లెజిస్లేటివ్ మెంబర్గా ఎట్లా ఉంటాడని అడుగుతున్నాను నేను. లెజిస్లేటివ్ మెంబర్గా ఉండే నైతిక హక్కు కౌశిక్ లేదు. అలాంటి వ్యక్తిని నువ్వు ఏమంటారు భుజాల మీద చెయ్యేసి ఆయనని బేష్ నువ్వు బాగా చేసినావు అంటే నీ యొక్క డిఎన్ఏ, మీ నాయన డిఎన్ఏలో ఉన్నటువంటి మహిళలను కించపరిచినటువంటి మీ డిఎన్ఏ కౌశిక్ రెడ్డి కొనసాగిస్తుండడానికి నువ్వు అప్రిషియేట్ చేసినట్లు లెక్క. కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలు, దేశ మహిళలు కూడా కేటీఆర్ని కానీ ఆ పార్టీని కానీ ఎప్పటికీ కూడా ముందవ్వడనేదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఏడ్చినటువంటి రాజ్యం, మహిళలు శపించినటువంటి రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు. ఆనాడు మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని చెరబడితే ఆ యొక్క కౌరవ సమాజం మొత్తము లేకుండా పోయినటువంటిది ఉన్నది. అలాంటి చరిత్ర మనకి చాలా చెప్తుంది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జయలలిత విషయంలో ఏం జరిగింది? కాబట్టి మహిళల్ని అవమానపరిస్తే ఎక్కడా కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. వాళ్ళు మంచిగా జరిగింది. చెప్పండి, ఒక మహిళగా ఇప్పుడు 2,500 రూపాయలు ఎప్పుడు ఇవ్వబోతుంది? దసరా పండగకి తప్పకుండా మా అన్న ఆడబిడ్డలకి కానుకగా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పినారు. సో ఇంకొక స్కీమ్ ఒకటి పెండింగ్ ఉంది, ఇది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం, దసరాకు చేస్తామని చెప్పడం జరిగారు. సో మా ఆడబిడ్డలంతా కూడా హ్యాపీగా బతుకమ్మ పండుగను చేసుకోవాలా, బ్రహ్మాండంగా అన్న ఇచ్చే కానుకతోన ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని విషయాలపైన సుదీర్ఘంగా చర్చించాం. ఓకే, ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.